భుజంలో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తిరుమల క్షేత్రం భక్తులు లేక వెలవెలబోతోంది. వేసవి సెలవులు ప్రారంభమైన తిరుమలలో అనుకున్న స్థాయిలో రద్దీ కనిపించడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి. ఈసారి ప్రధాన రహదారులన్నీ బోసిపోతున్నాయి. 4 గంటల్లోనే శ్రీవారి దర్శనమవుతోంది. తిరుమలలో రద్దీ లేకపోవడంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, నిత్యం రద్దీగా ఉండే తిరుమల ఇప్పుడు బోసిపోవడానికి కారణాలేంటి? ఈ ఏడాది ఏప్రిల్ మాసం వస్తే తిరుమలలో భక్తులకు తీవ్ర స్థాయిలో ఉండేది. దానికి తగినట్టు టీటీడీ కూడా అనేక నిర్ణయాలు తీసుకునేది. కానీ ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతున్న ఉద్దేశంతో టీటీడీ అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. అంటే భక్తుల రద్దీ పెరుగుతున్న ఉద్దేశంతో ముందస్తు చర్యలుగా దివ్య దర్శనం రద్దు చేయాలనుకుంది. కానీ విఐపి బ్రేక్ దర్శనాలను కూడా కట్టడి చేయాలనుకుంది. అలాగే క్యూ లైన్ల దగ్గర కూడా భారీ ఏర్పాట్లు చేసింది. కానీ తిరుమలలో ఈ ఏప్రిల్ మాసంలో అనుకున్న స్థాయిలో భక్తుల రద్దీ రాకపోవడంతో టీటీడీ తీసుకున్న నిర్ణయాల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంది. ప్రస్తుతం విఐపి దర్శనాలు కూడా గతంలో ఎలా ఇస్తున్నారో ప్రస్తుతం అదే స్థాయిలో ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి నడకదారులు కూడా భక్తులు తాకిడి లేకపోవడంతో దివ్య దర్శన టోకన్ కూడా కేటాయిస్తుంది ఈ వర్షం. అలాగే ఆన్లైన్ లో టీటీడీ విక్రయిస్తున్న 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు కూడా విక్రయం కాకపోవడంతో తిరుమలలో టీటీడీ అధికారులు కూడా ఆన్లైన్ లో టికెట్లు ఉన్నాయి, కొనుగోలు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది. అలాగే రూముల విషయానికి వస్తే తిరుమలలో రూముల కోసం దాదాపు వేచి ఉండే సమయం 5-6 గంటలు పట్టేది రద్దీ సమయాల్లో. కానీ ప్రస్తుతం అన్ని డైరెక్ట్ లైన్ రూములు దొరికే పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. అలాగే దివ్య దర్శనం అయితే 2 గంటల్లోనే దర్శనం అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల కాలంలో శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ దృష్ట్యా తమిళనాడు నుంచి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా తగ్గింది. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువ సంఖ్య తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ వాహన రాకపోకలు నిలిచిపోవడంతో తిరుమలలో తమిళనాడు నుంచి వచ్చే 50% భక్తులు కూడా రావడం ప్రస్తుతానికి లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే తిరుమలకు భక్తులు కూడా చాలా తక్కువ స్థాయిలో వస్తున్నారని తెలుస్తుంది. వర్ష ప్రసాద్, ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే తిరుమల ఇప్పుడు బోసిపోతూ ఉంటే ఇప్పుడు అక్కడికి వస్తున్నటువంటి భక్తులు ఏమంటున్నారు? అక్కడ సౌకర్యాల గురించి ఏం చెప్తున్నారు? ప్రస్తుతం తిరుమలలో భక్తులు లేకపోవడంతో తిరుమలకు వస్తున్న భక్తులకు మాత్రం మంచి దర్శనం కల్పిస్తున్నారు. అంటే దర్శనం చేసుకున్న భక్తులు ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ దర్శనం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. గతంలో గంటలు తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్న స్వామివారి దర్శనం ఒక క్షణం కూడా చూసే అవకాశం లేకుండా ఉండేది. ప్రస్తుతం రోజుకు 2 సార్లు కూడా దర్శనం చేసుకునే అవకాశం మాకు ఉంది అని భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే గదుల దగ్గర కావచ్చు, ఇంకా వసతి ఇలా అన్ని ప్రతి ఒక్క చోట కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని వసతులు సకాలంలో ఉంటున్నాయి కాబట్టి భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్ష